రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలల్లో మహిళలకు బస్సు ఫ్రీ లేదా కనబడతలేదా? టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు. మళ్ళా సిలిండరు 500 రూపాయలకి ఇస్తున్నది. అవసరం వస్తే పేదవారింటికి వచ్చి ఈ డబ్బులు పడుతున్నాయో లేవో తెలుసుకోమని చెప్పండి. 6 హామీలల్లో కాలేదని దద్దమ్మలు తిరిగా చెప్పుకుంటూ తిరుగుతురు. అమలయ్యేటి కొద్ది కానీ 1, 2 మాత్రం ఉన్నాయి. పింఛని మాత్రం స్త్రీలకు ఇస్తున్నది కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే ఎందుకోసం వస్తుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోని అప్పులు చేసి లేనిపోని సృష్టించి ఇప్పుడు రైతులకు 300 రూపాయలు బోనస్ ఇస్తారా ఎగతాళి చేసుకున్న నవ్విర్రు. ఇవాళ 2300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 500 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడైనా సిగ్గు ఉంటుందా లేదా తెలుసుకొని చెప్పాలా. ఎందుకు బదనాం లేపుకుంటా బోనస్ ఇయ్యరు? ఇవాళ బోనస్ వచ్చింది, రైతులు తెలుసుకుంటున్నారు. దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. 6 హామీలు కూడా తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది టీఆర్ఎస్ బీజేపీల తిరిగే ప్రభుత్వం కాదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడు ఎట్లయితే అమలైందో ఇప్పుడు కూడా కొద్దిగా టైం పడి ఖచ్చితంగా అమలవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాం. ఈరోజు రైతులకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ తాండాలో ఈ ప్రోగ్రాంను రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి సార్ గారికి, రైతాంగం తరపున వారికి ప్రత్యేకంగా మల్కాపూర్ తాండా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతుంటాము. ఆనాడు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పీసీసీలో హోదాలో ఉన్నప్పుడు రైతు 500 రూపాయల బోనసు, అదేవిధంగా రైతాంగానికి రైతును రాజు చేస్తామనే మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నిజంగానే రైతును రాజు చేసిండు. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయల బోనస్ ప్రకటించి డిసెంబర్లో కూడా రైతు భరోసా 7,500 రూపాయలు ఇస్తాడు ఖచ్చితంగా. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే మాట ఒక్కసారి చెప్పినంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఈనాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు 10 సంవత్సరాల్లో చేయని పని 10 నెలలలో చేసి చూపించిన ఘనత మా రేవంత్ రెడ్డి సర్కార్ది. 10 సంవత్సరాల్లో చేయనిది 10 నెలలనే చూపించిండు. అదేవిధంగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి 4000 ఇల్లు చొప్పున ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు వచ్చే నెలల నుంచి అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ ఒక్క గ్రామానికి పోయినా టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులు ఈరోజు మేము అంటున్నాము, మీరు డబుల్ బెడ్రూమ్ గురించి అంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు గురించి మీరు మనం అందరం చర్చకు రండి. ఏదైనా ఊళ్ళో మీ డబుల్ బెడ్రూమ్ ఉంటే మాట్లాడదాం. కానీ మా సర్కారు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లే ప్రోగ్రామే పెట్టుకున్నది. ఇది మా రేవంత్ రెడ్డి సర్కారు గట్టి సంకల్పంతో ఉన్నటువంటి నిర్ణయం. భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ప్రతి తాండాకు, ప్రతి విలేజ్కు ఇందిరమ్మ ఇల్లు అనేది 100% ఉంటుంది. ఈరోజు రైతును రాజు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో, ప్రతి తాండాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఇచ్చిన హామీ ప్రకారం నిలబడి ఉంది. నేను ఒక కౌలు రైతు. నా ఇంటిది 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు కౌలు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు గత 10 ఏళ్ల కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు, అసలైన రైతులకు ఎవ్వరికి న్యాయం చేయలేదు. ఎవరికి రోడ్డుకు ఉన్నోళ్ళకు మాత్రమే న్యాయం చేసింది. కౌలు రైతులకు ఎవరికి న్యాయం చేయలేదు. ఈరోజు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకున్నారంటే ఒక కేంద్ర ప్రభుత్వం 2300 ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్రలో ప్రతి రైతుకు 5 క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని ఈరోజు మాకు అమల్లో వచ్చింది. కాబట్టి మాకు ఈరోజు ఖాతాల్లో పడ్డాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. రైతులు అందరం చాలా సంతోషంగా ఉన్నాం. గతంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు మాకు ప్రతి క్వింటాల్కు 500 బోనస్ రావడం జరిగింది. రైతులందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము రుణపడి ఉంటాము, ఇంతకుముందు రుణపడి ఉన్నాం. ఇప్పుడు గత ఏ ఎలక్షన్లు వచ్చినా రుణపడి ఉంటాం. నేనని కాదు, ప్రతి రైతు తెలంగాణలో ఉన్న రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
ఎప్పటికీ రుణపడి ఉంటాం. మన రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం మేము.